గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ ఒకసారి చూడండి. మనకు 25,052లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,035లో ఓపెన్ అయింది. అంటే ఒక 20 పాయింట్స్ మీద మనకు కింద ఓపెన్ అయింది. దీనివల్ల మనకు ఈరోజు మార్కెట్లో ఏ విధంగా మూమెంటం ఉందో అనేది ఒక్కసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మా 30 మినిట్స్లో పెట్టినది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది కింద 327లో 320 ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ పైకి వెళ్ళింది. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి టైమింగ్స్ అనేవి ఒకసారి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ మనకు 9:15 క్యాండిల్ అనేది ఈ విధంగా ఇక్కడ నుండి సపోర్టు తీసుకున్నట్లయితే ఆ తర్వాత 10:15 అనేది ఇక్కడ నుండి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ మనకు 12:15 అనేది చాలా బ్రహ్మాండంగా పైకి లేవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే 1:15కి అనేది ఎగ్జామ్ కిందికి రావడం జరిగింది. 1:15. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకు 2:15 అనేది ఇక్కడ మనకు కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత 2:45 క్యాండిల్ అనేది ఒకే క్యాండిల్ చాలా భారీ ఎత్తున పెరగడం జరిగింది ఇక్కడ మనకు. ఓకే, ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా ఉన్నప్పుడు కింద ఓపెన్ అయినట్లయితే ఇది ఒక మినిమం ఒక 15 మినిట్స్ అన్న ఇది మనకు రెడ్ క్యాండిల్ వెళ్తుంది. ఎందుకంటే దీని సపోర్టింగ్ ఎక్కడుందో అక్కడికి తీసుకొని వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, మనకు డైరెక్ట్ మీకు ఒకసారి 15 మినిట్స్లో పెట్టి చూపిస్తా. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఇక్కడ నుండి ఇది డైరెక్ట్ ఓపెన్ అవడం చోట జస్ట్ కొంచెం కిందికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఇది మీరు ఓకేనా. ఆ తర్వాత పి ఒకసారి గమనించండి. పి నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ పైన ఓపెన్ అయినా సరే ఇది ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి ఇది రిజెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే ఇక్కడ 11:15కి మళ్ళీ ఇక్కడ నుండి ఇది కొంచెం సపోర్టింగ్గా తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. తర్వాత 12:15కి దీని బాడీ మీద నుంచి ఇది రిజెక్ట్ అయి కిందికి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనకు 1:15కి అందులో మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది సిఈలో. ఇక్కడ 1:15కి ఇది గ్రీన్ క్యాండిల్గా మారి ఈ విధంగా పైకి వెళ్ళింది 12:15 దాకా. ఎప్పుడైతే ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 12:15 అనేది ఇక్కడ టోటల్ హై దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఎప్పుడైతే ఈ హైని చేరుకుందో ఈ మధ్యలో చిన్న క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది డైరెక్ట్ ఇక్కడనే ఆగిపోయేది. కాకపోతే ఎప్పుడైతే 12:15 తర్వాత కూడా మనకు 1 అవర్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఇది తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది 2:45 క్యాండిల్ అనేది చాలా పెద్ద క్యాండిల్ ఏర్పడి చాలా పెద్ద క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత 15 క్యాండిల్ అనేది ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది. దీని ప్రభావం వల్ల మనకు మార్కెట్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మార్కెట్ అయితే మనకు 25,030లో ఏర్పడ్డది. ఓకే, 30లో ఏర్పడ్డది కాబట్టి మనం చూడవలసిన సిఈలు 25,000 ఒకటి 25,100 సిఈ. ఓకే, ఈ మధ్యలో మనకు మంచి మూమెంటం ఇచ్చేది 100 అంటే కొంచెం హెవీగా అవుతుంది కాబట్టి మనకు 25,050కి ఇది కూడా చూద్దాం. మొదటగా 25,000 సిఈ చూద్దాం. సిఈ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 60లో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ
ఈ 915 క్యాండిల్ అనేటి ఇక్కడ నుండి ఇది ఉంది ఇక్కడ మనకు. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ అయితే మీద నుండి ఇక్కడ రాసుకొని ఇక్కడ 60 రూపీస్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడిది 915 ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ రాసుకోండి. ఇక్కడ వీటికి సంబంధించి దీని కింద ఇప్పుడు డైరెక్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ 915 క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. కాకపోతే మార్కెట్ అనేది 20 పాయింట్స్లు కింద ఓపెన్ కావడం వల్ల ఇది ఇక్కడ 67లో ఓపెన్ అయింది. ఓకే, 67లో ఓపెన్ అయిన తర్వాత దీని నెక్స్ట్ క్యాండిల్ ఇదే ఉంది 915 క్యాండిల్. ఓకే, మీరు గుర్తుంచుకోవాల్సింది మనకు 25,030లో ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ 25,000 సిఈ చూసినట్లయితే ఇది ఫస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ నుండి ఉంది. ఆ తర్వాత ఇది కూడా దీని పక్కన ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు కింద అనేది ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్ 25,030లో ఓపెన్ అయింది కాబట్టి మనం చూడవలసింది 25,000 ఏదైతే ఫస్ట్ సపోర్ట్ ఉందో అది మీరు జాగ్రత్తగా గుర్తించండి. ఇక్కడ ఇది ఫస్ట్ 915 క్యాండిల్ ఉంది. ఓకేనా, ఇక్కడ నుండి మనకు సపోర్ట్గా మారింది. ఆ తర్వాత నెక్స్ట్ 950 క్యాండిల్ ఇది. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఈ విధంగా ఈ కింద గ్రీన్ క్యాండిల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ చూసినట్లయితే మొదటి 950 క్యాండిల్ నుంచి ఇది ఇక్కడ పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ విధంగా 1015 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత ఓకే 1215కి ఇది మళ్ళీ 1215కి ఇది దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ నుండి 100 నుంచి వెళ్ళి మళ్ళీ 196 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే 1245 115 నుంచి ఇక్కడ చూసినట్లయితే 115కి దీని బాడీ అంతా ఇది హైకి వెళ్ళిపోయింది. ఇది దీనిపైన ఏం లేదు. బుధవారం నాడు ఓపెనింగ్ అనేది మనకు హై అనేది ఏం లేదు. ఇక్కడ నుండి ఇది మళ్ళీ సేమ్ 115కి క్యాండిల్కి ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకే, ఎప్పుడైతే ఈ 115కి కిందికి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు పియూలో అనేది మూమెంట్ జరగడం తీసుకోవడం జరిగింది. ఓకేనా, మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ దీని మీద మనకు సపోర్ట్ ఉన్నట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ సపోర్ట్ ఉన్నట్లయితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇది రిజెక్ట్ అయింది కాబట్టి ఈ విధంగా ఇది కిందికి రావడం జరిగింది. అందుకే కొంచెం జూమ్ చేసి చూపించాను మీకు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుండి ఇది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ 915 క్యాండిల్ ఇక్కడ 1015 నుంచి మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత 1215 ఓకే 1215 నుంచి వెళ్ళి ఇక్కడ ఈ 915 క్యాండిల్ మీదకి వచ్చింది 1215కి. ఓకేనా, ఈ 1115 కూడా రాలేదు మనకు, కిందికి వచ్చింది. తర్వాత 1115 జరిగిందంటే 1145 నుంచి చాలా తక్కువ మనకు. మళ్ళీ మనం 1215 నుంచి వెళ్ళి ఓకే ఇక్కడ ఇది 1215 నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 115 నుంచి మళ్ళీ కిందికి వచ్చింది మొత్తం. ఎందుకంటే ఈ హై అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, ప్రతిదీ మనకు ఆ విధంగానే మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది చూసినట్లయితే ఇది ఫస్ట్ ఇక్కడ 915 క్యాండిల్ ఇది. ఓకే, ఇక్కడ ఇది 915 క్యాండిల్ ఇక్కడ ఉంది ఇది. ఓకే, ఇక్కడ ఇది తీసేసుకుంది ఆల్రెడీ. ఇక్కడ ఇది మనకు 25,000 సిఈ అనేది ఇక్కడి నుంచి తీసుకుంది మనకు సపోర్టు. కానీ దీనికి పక్కన ఇది ఉంది కాబట్టి ఓకే దీని పక్కన ఇది ఉంది కాబట్టి ఇది కొంచెం మనకు సపోర్ట్ తీసుకోదు. నెక్స్ట్ సపోర్ట్ అనేది ఓకే ఇది ఉంది.
గ్రీన్ క్యాండిల్ ఇక్కడ నుండేది మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఓకే, సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకొని సేమ్ అది ఎక్కడికి వెళ్ళింది, స్టార్టింగ్ 107 దాకా వెళ్ళింది. ఎక్కడ నుండి ఇది 36 రూపీస్ నుంచి వెళ్ళి 107 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 12:15కి ఇది మళ్ళీ ఈ 9:15 క్యాండిల్ మించి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది ఇక్కడికి వెళ్ళింది. ఇది మనకు మెయిన్గా ఇదే గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఈ 11:45 క్యాండిల్ అనేది ఇక్కడకు వచ్చినప్పుడు మళ్ళీ 12:15 క్యాండిల్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే 11:15 క్యాండిల్ 11:45 క్యాండిల్ అనేది దీని మీదనే క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ దీనికి సమానంగా ఇది మళ్ళీ 61 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ 148 దాకా వెళ్ళడం జరిగింది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో ఈ మూమెంటం 20 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎంత 177 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇది 25,100 సిఈ. ఇది కూడా మనకు ఇది ఇక్కడి నుంచి తీసుకుంది కాబట్టి నెక్స్ట్ ఇది ఇక్కడ కింద నుంచి కింద ఉన్న 9:15 క్యాండిల్ మీది నుంచి తీసుకుంది. ఇది ఇక్కడ నుండి ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది మీది నుండి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఇది మళ్ళీ కిందికి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది ఎప్పుడైతే దీని హైని బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి అని మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ అన్నప్పుడు ఓకే, దీని హైని తాకనప్పుడు ఇది మళ్ళీ పైకి వెళ్తుందనే అవకాశం చూసినట్లయితే మళ్ళీ ఇది 12:15కి ఇది కరెక్ట్ దాని బాడీ నుంచి కింది బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇది ఇక్కడ చూసినట్లయితే 29 రూపీస్ నుంచి వెళ్ళి ఇది 104 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి తర్వాత 10 రూపాయల నుండి ఇది మళ్ళీ 129 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా మీకు నేను అనేది. ఓకే, ఇవి మాకు సరిపోతాయి అంతే. ఎందుకంటే మన మార్కెట్ ప్రీవ్యూ హై చూసినట్లయితే మనం ఏ విధంగా ఎనాలిసిస్ చేసుకోవాలంటే మనకు బుధవారం నాడు ప్రీవ్యూ హై అనేది ఇది 128 అంటే 128 అంటే మనకు 100 మాత్రమే 100 లేదా దాని కింద 50 అంటే 25,050 ఈ రేంజ్లో మనం కొనుక్కునే అవకాశాలు చూసుకోవాలి. మనకు మంచి లాభాలు రావాలంటే పెరిగితే ఇంకా మంచి ఎక్కువ లాభాలు వస్తాయి. కాకపోతే మనం ఇందులోనే మనం చూసుకోవాలి ఇది. ఓకే, అది చెప్తున్నా నేను. తర్వాత పిఈలు చూసినట్లయితే మనం 25,150 పిఈ ఇది చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. మొత్తం కిందికి వచ్చి ఇది ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ కిందికి జరిగి తర్వాత అదే సేమ్ టైమింగ్స్ ఇక్కడ 12:15కి కిందికి వచ్చింది. తర్వాత 150 నుంచి మూమెంటం దీంట్లో జరిగింది. తర్వాత మళ్ళీ ఇది 12:45కి మళ్ళీ కిందికి రావడం జరిగింది ఇదంతా. ఓకే, ఈ విధంగా పైన రెడ్ క్యాండిల్ ఉండి ఈ విధంగా పైన ఏర్పడినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం డౌట్ లేకుండా మనం సిని కన్సిడర్ చేయొచ్చు. తర్వాత మంచి మూమెంటం మనకు ఉంటుంది. ఎప్పుడైతే మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైతే హై అనేది టచ్ అప్ అయిన తర్వాత మళ్ళీ అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు 2:15 వరకు ఇది ఆల్రెడీ దీన్ని హైని బ్రేక్ హై దాకా వచ్చింది 950 దాకా. ఆ తర్వాత మళ్ళీ అది కిందికి రావడం జరిగింది. అది ఇది మెల్లగా ఇక్కడికి ఇది వచ్చినట్టు చిన్న క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడికి క్లోజ్ అయ్యే అవకాశాలు ఉండేవి. కాకపోతే మళ్ళీ ఇది 0 కావాలి కాబట్టి ఇది మరి డైరెక్ట్ ఇక్కడ రావడం జరిగింది. టైమింగ్స్ మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఒకటి 10:15, ఒకటి 12:15, 1:15,
తర్వాత 215. ఇవి టైమింగ్స్ మనం గుర్తుంచుకున్నట్లయితే మనకు మంచి అవకాశాలు హై ఏ టైంలో తాకింది తర్వాత మనకు దాని టైంని బట్టి దాని మూమెంట్ ఉంటుందని మనం గుర్తుంచుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత చూసినట్లయితే 100 సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇది హైలో ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ మీద ఇక్కడ ఏర్పడి తర్వాత రెడ్ క్యాండిల్ క్రాస్ చేసినప్పుడు ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఇక్కడ 15 క్యాండిల్ నుంచి ఇది రిజెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుండే సపోర్ట్ తీసుకోవాలి. కాకపోతే ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ సేమ్ అది మళ్ళీ దీంట్లో కూడా మనకు 115K మళ్ళీ మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇది 15 రూపాయల నుండి ఇది 114 రూపాయల దాకా వెళ్ళి కూడా మంచి మూమెంటం మనకు 115లో దొరికింది. ఓకే, తర్వాత 24,000 దీంతో క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇది కూడా అంతే. ఇది మనకు హైలో ఏర్పడింది. ఈ విధంగా రెడ్ క్యాండిల్ నుండి మళ్ళీ చెప్తున్న రెడ్ క్యాండిల్ నుండి హైకి వెళ్ళినప్పుడు దీని మీద 915 క్యాండిల్ అనేది గ్రీన్కి ఏర్పడితే మాత్రం మనకు ఇక్కడ చూసినట్లయితే ఈ సపోర్టును తీసుకున్నట్లయితే మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది మళ్ళీ కిందికి వచ్చింది ఇది మళ్ళీ కింద ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకు మెయిన్ పీవీలో సపోర్ట్ అనేది అక్కడ తీసుకోలేదు కాబట్టి ఇది ఈ విధంగా కిందికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నుండి ఇది పైకి వెళ్ళింది. మళ్ళీ సేమ్ ఇది ఇక్కడ నుండి ఇది 4 రూపాయల నుండి 76 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ప్రతిదీ మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోగలని. టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకు మార్కెట్లో ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి టైమింగ్స్ బట్టి. ఓకేనా, మనకు తక్కువ టైంలో అనేది దాని హైని రీచ్ అయినట్లయితే అది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మనకు 1 అవర్ తేడా ఉందంటే అది మళ్ళీ మనకు ఆప్షన్ మనకు ఏదన్నా కొనుక్కునే అవకాశాన్ని ఇది కల్పించే అవకాశం మనం గుర్తుంచుకున్నట్లయితే మళ్ళీ మనం మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఓకే, గుడ్ నైట్.